శ్రీ గురుభ్యో నమః. 10వ అధ్యాయము. దీని పేరు విభూతి యోగము. దీనిలో 42 శ్లోకాలు ఉన్నాయి. విభూతి అంటే భగవంతుని దివ్యమైన శక్తులు, ఐశ్వర్యాలు మరియు మహిమలు. ఈ ప్రపంచంలో కనిపించే ప్రతి అద్భుతమైన తేజోవంతమైన శక్తి వెనక ఉన్నది తానేనని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి వివరించే అధ్యాయం ఇది. వెనకటి అధ్యాయాల్లో అంటే 1వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు భక్తి మరియు జ్ఞానాలను తెలిపిన కృష్ణుడు ఈ అధ్యాయంలో తన సృష్టిలోని దివ్య శక్తులను చూపిస్తూ తపస్సు, ధ్యానం ద్వారా భగవంతుడిని ఎలా స్మరించాలో మార్గదర్శనం చేస్తాడు. భూమిలో ఉండే ఇసుక రేణువులను, ఆకాశంలో ఉండే నక్షత్రాలను ఎలా లెక్కించలేమో పరమాత్మ విభూతులను అలాగే లెక్కించలేము. విభూతి అంటే ఐశ్వర్యము. పరమాత్మ గురించి భావన చేయడమే ఒక ఐశ్వర్యం. ఆ పరమాత్మ యొక్క ఐశ్వర్యాన్ని అనేక విధములుగా తెలుసుకోవడమే ఈ అధ్యాయంలో మనము చేయబోయేది. భగవంతుని ఐశ్వర్యములు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయాన్ని ఈ అధ్యాయంలో వివరించారు. తన యొక్క విభూతులు ఇంతకు ముందు అధ్యాయాలలో క్లుప్తంగా చెప్పాడు, కానీ అర్జునుడికి అర్థమైనట్టు లేదని మరలా వివరంగా చెబుతున్నాడు. ఇప్పటిదాకా పరమాత్మ ఎన్నో విషయాలు ఈ 9 అధ్యాయాలలో చెప్పాడు. అర్జునుడికి అర్థమైనట్టు కనిపించడం లేదని, మనకు కూడా ఇన్ని అధ్యాయాలు విన్నా కొంతమందికి ఇంకా అయోమయంగా ఉన్నట్టు ఉంది అని వారి గురించి ఆ విషయాలనే మరో కొత్త కోణంలో మరలా వివరిస్తున్నాడు పరమాత్మ. మరొక విషయం ఏమిటంటే, అసలు ఈ భగవంతుని విభూతులు మనం ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు దర్శించాలి, వీటి వలన ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నించుకుంటే, సర్వవ్యాపి అయిన పరమాత్మ ఏ ఏ పదార్థాలలో, ఏ ఏ జీవులలో, ఏ ఏ వస్తువులలో ఏ ఏ విధంగా ప్రకాశిస్తున్నాడు అని తెలుసుకుంటే మనం ఏమిటో, మన అహంకారం ఏమిటో మనకు అర్థమవుతుంది. దాని ద్వారా మనలో వినయం, విధేయత పెరుగుతాయి. వినయం తెచ్చిపెట్టుకుంటే వచ్చేది కాదు. అహంకారానికి వినయం వ్యతిరేకం. అహంకారం నశిస్తే వినయము దానంతటదే వృద్ధి చెందుతుంది. భగవంతుని విభూతులు దర్శిస్తే మనలో అహంకారం నశించి వినయం పెరుగుతుంది. ఆ భగవద్ విభూతి దర్శనమే ఈ అధ్యాయం యొక్క పరమార్థం. హరి ఓం తస్సత్.